ముందుకు తీసుకెళ్తున్నాం. వీళ్ళు 6 లక్షల మందే కాకుండా పేదరికంలో ఉండే వాళ్ళకి జీరో పావర్టీ పెడతాను. వాళ్ళందరికీ ప్రత్యేకమైన దృష్టి పెడతాను. ఆ తర్వాత 20% ఆదాయం తక్కువ వచ్చే కుటుంబాలను ఐడెంటిఫై చేసుకుంటాం. 10% ఆదాయం ఎక్కువ వచ్చే వాళ్ళని పెడతాం. వాళ్ళు ఎంతవరకు సహాయం చేస్తారో చేయిస్తాం. అది అయిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబాన్ని బాధ్యతగా తీసుకొని మీ ఆదాయం ఎంత వస్తూ ఉంది, మీకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, అవన్నీ కూడా అధ్యయనం చేపిస్తాను. కుటుంబం ఒక యూనిట్గా చేసి మిమ్మల్ని పైకి తీసుకురావడానికి ఒక కార్యక్రమం ఆలోచించుకుంటూ వస్తున్నాం. అదే మరిగా ఈరోజు ఎస్సీ ఉంది, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఉంది. అన్ని డిపార్ట్మెంట్లు అనుసంధానం చేస్తాం. వాళ్ళు పెట్టే డబ్బులు కూడా మా వెలుగులో ఉండే ఆడబిడ్డల కోసం ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. నేను ఒకటే చెప్తున్నాను, డబ్బుల కొరత కాదు, ఆలోచన విధానం చాలా ముఖ్యం. మనం సక్రమైన ఆలోచనలు చేస్తే ఆటోమేటిక్గా అన్ని కలిసి వస్తాయి. పోయిన సంవత్సరం ఒక మాట చెప్పాను, 1,00,000 మంది పారిశ్రామికవేత్తలను చూడాలని చెప్పాను. ఈరోజు 1,22,000 మందిని చూస్తున్నా. రాబోయే ఒక సంవత్సరంలో అదనంగా 5 లక్షల టార్గెట్ పెట్టాను. కనీసం 6-7 లక్షలు చేసే పరిస్థితికి వస్తారు. ఒకసారి ఒక 10 లక్షల మంది ఆడబిడ్డలు తయారైతే ఎక్కడ చూసినా మీరే కనపడుస్తూ ఉంటే, ఒకప్పుడు మీరు ధైర్యంగా ఆఫీసులకు పోతేనే ఆఫీసులు వణికాయి. రేపు రాబోయే రోజుల్లో మీరు తయారు చేసిన వస్తువు ప్రపంచం మొత్తం అమ్మతా ఉంటే మీరు ఆ దేశానికి పోయి చూసి అవసరమైతే 4 రోజులు అక్కడ గడిపి కుటుంబంతో మీ వస్తువులు ఎక్కడెక్కడ అమ్ముతున్నాయో షాపింగ్ మాల్స్ చూడగలిగితే అదే గొప్ప విషయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ ఒక విషయం కోరుతున్నా మిమ్మల్ని అందరినీ. ఈరోజు కొన్ని విషయాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. మన చేతల్లో ఉండే పనుల్లో తప్పు చేయకూడదు. కొన్ని సందర్భాల్లో బయట పరిస్థితులు కూడా మనకు ప్రభావం అవుతాయి. ఈరోజు మనం చూస్తున్నాం, ఎక్కడో యుద్ధం జరుగుతూ ఉంది, అమెరికా ఇరాన్. ఆ యుద్ధం జరిగితే మనకొచ్చే పెట్రోల్ కానీ గ్యాస్ కానీ రావడం లేదు, రేట్లు పెరిగిపోతున్నాయి. మనం ఆ యుద్ధంలో భాగస్వామ్యం కాదు. మన దేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా ఉన్నారు, యుద్ధాల వల్ల సమస్యల పరిష్కారం కావు. సమస్యల పరిష్కారం ఎక్కడెక్కడ సామరస్యంగా చేసుకోవాలని చెప్తున్నారు. అట్లని చెప్పి అక్కడ సమస్య ఉంది కాబట్టి మనం భయపడిపోతే చాలా సమస్యలు వస్తాయి. ఆ సమస్య ఎదుర్కొంటాం తెలివితేటలతో. కానీ మనం తప్పులు చేయకుండా మనం కష్టపడాలి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, కష్టానికంటే మించిన మార్గం లేదు. ఇంట్లో కూర్చొని మీరు కానీ సోమరిపోతులుగా ఉండి గమ్మన కూర్చుంటే ఎంత ఆస్తున్నా తరిగిపోతుంది. మన కళ్ళ ముందరనే చూస్తున్నాం, పెద్ద సామ్రాజ్యాలు కూలిపోయినాయి. మామూలు వ్యక్తులు అసాధారణమైన వ్యక్తులుగా తయారయ్యారు. నా డాక్రా సంఘాలకు నేనే ఆలోచిస్తున్నా, మీరు మామూలు మహిళ, మీ శక్తి సామర్థ్యాలు మీకు తెలియవు. హనుమంతుడి శక్తి హనుమంతుడికి తెలియదు, రావుడికి తెలుసు. అదే మార్గన్న ఆడబిడ్డల శక్తి ఆడబిడ్డలకు తెలియదు. అది తెలిసిన అన్నగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు గట్టిగా పనిచేయండి, మీరు ఆలోచించండి. ఆకాశమే హద్దుగా మిమ్మల్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఇప్పుడే ఒక సాంగ్ కూడా మీరు మాట్లాడారు, స్వర్గం ఎక్కడుందో ఇక్కడికే తెస్తామని. స్వర్గం ఎక్కడో లేదు, మనలోనే ఉంది, మనం నిర్మాణం చేసుకోవడంలో ఉంది. నేను కూడా వెంకటేశ్వర స్వామి ఎవ్రీడే ఒకసారి నమస్కారం పెట్టి కోరుకుంటా,
స్వర్గం అక్కడ ఉంది, నేను ఇక్కడ భూమి మీద ఉన్నా, ఆ స్వర్గం నమూనా నిర్మాణం చేయడానికి ఆశీర్వదించమని వెంకటేశ్వర స్వామికి ఒక్క నిమిషం నమస్కారం పెడతాను. అమరావతి ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని. ఈరోజు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉన్నాడు. ఒక్క నిమిషం ఆశీర్వదిస్తే నా పేదవాళ్ళకు న్యాయం చేస్తానని దండం పెట్టుకొని వస్తా. మార్నింగ్ కూడా మీకోసం కోరుకొని వచ్చా. తప్పకుండా మీ అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేసే బాధ్యత, మీ జీవన ప్రమాణాలు పెంచే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు హైదరాబాద్ని మీరు చూశారు, నేను అభివృద్ధి చేసినప్పుడు ఎవరు నమ్మలా. అక్కడ గుట్టలు, అడవులు, ఆ అడవుల్లో ఏమవుతుందనుకున్నారు. నేను టెక్నాలజీ మాట్లాడి హైటెక్ సిటీ కట్టాను. ఈరోజు మీరు చూస్తే దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన పట్టణం హైదరాబాద్. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ప్రజలకి తెలంగాణ రాష్ట్రం. నేను అందుకే ఈసారి ఆలోచించాను, ఒక్క అమరావతి కాదు, విశాఖపట్నమే కాదు, తిరుపతే కాదు, ప్రతి ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది. ఒక్క మగవాళ్లే కాదు, మా ఆడబిడ్డలు కూడా శక్తివంతమైన వ్యక్తులుగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మరి మీరు సిద్ధమా అని అడుగుతున్నా, సిద్ధమా అని అడుగుతున్నా. స్వయం పేరు నచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. దాన్ని ముందుకు తీసుకుపోతారని అడుగుతున్నా. మీకే పోలింగ్ పెట్టాను, నాకు ఒక 5-6 పేర్లు వచ్చాయి. నేను ఒకే మాట చెప్పాను, నేను నిర్ణయించను, రఫ్గా నిర్ణయిస్తా. మా ఆడబిడ్డలను అడుగుదాం, నాకంటే తెలివైన వాళ్ళు మా ఆడబిడ్డలు, వాళ్లే ఎంపిక చేసుకుంటారంటే మీరందరూ కలిసి 60% ఓట్లేసి స్వయం బ్రాండే బాగుంటుందని మీరే చెప్పారు. రెండో పక్క ఏ ఫోటో పెట్టాలని ఆలోచించాను. మీ ఫోటోనే పెట్టా, వేరే కూడా పెట్టా, ఎంబ్లంలు పెట్టా. కడాన మీరు అన్నారు అవి లాభం లేదు, మా ఫోటో చూసి మా వస్తువులు ప్రపంచం మొత్తం మార్కెట్ చేయాలని ఆంధ్ర రాష్ట్ర మహిళని తెలుగు మహిళ ఫోటో పెట్టి బ్రాండ్ తయారు చేశాం. అన్ని బాగున్నాయి. ఇప్పుడు మీ బాధ్యత, ముందు రోజుల మారిగా నాకు పూర్తిగా సహకరించాలి. రాష్ట్రంలో 1.5 పాపులేషన్, ఇప్పుడు ఒకప్పుడు 3 నుంచి 1.5 తీసుకొచ్చారు, పాపులేషన్ తగ్గించారు. ఇప్పుడు మళ్ళా 3 వరకు పెంచమని లేదు, కనీసం 1.5 నుంచి 2 వరకు వెళ్ళాలి, 2.1కి వెళ్ళాలి. జనాభా ఉండాలి, యంగ్స్టర్స్ ఉండాలి, నిరంతరం సమాజం పిల్లలతో కళకళలాడాలి, అన్ని వయసులుండే వాళ్ళు ఉండాలి, నేచర్ని కాపాడుకోవాలి. ఇలాంటి వినూత్నమైన ఆలోచనతో మనం ముందుకు పోదాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, సమాజంలో సగం మీరున్నారు. నేను ఎప్పుడు చెప్పేవాడిని, 50% జనాభా ఏమీ చేయకుండా వాళ్ళ ఇంటికే పరిమితం చేయడం ఏంటని. ఒకప్పుడు నేను మీకు చెప్పాను, మీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు తల్లిదండ్రులు అంటారు నీకేం తెలియదు నువ్వు కూర్చో అనేవాళ్ళు. పెద్దవతానే భర్త అంటాడు నీకేం తెలీదు వంటింట్లో ఉండమనేవాడు. మీరు ముసలి వాళ్ళు అవుతానే మళ్ళీ మీ పిల్లలు చెప్పేవాడు నీకేం తెలీదు నువ్వు పక్కన ఉండమని. ఈరోజు నేను చెప్తున్నా, చదువుకోవాలంటే డబ్బులు కావాలంటే చదివించే శక్తి నా ఆడబిడ్డలకు ఇచ్చిన పార్టీ ఈ పార్టీ. అవునా కాదని మిమ్మల్ని అడుగుతున్నా.